కర్నూలు జిల్లా కౌతాల మండలం పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో రైతులకు జింకల బెడద ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా తోవి గ్రామానికి చెందిన ఆనంద్ అధికారులకు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. కౌతాల మండలానికి సంబంధించిన పలు గ్రామాలు ఎరిగేరి తోవి, కుంటనహలు, పదినేహాలు గ్రామాల్లోని పంట పొలాల్లో జింకల బెడద ఎక్కువగా ఉందని ఆవేదన చెందారు. వర్షాలు లేక ఇప్పటికే చాలా నష్టపోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ జింకల బెడద ద్వారా రైతులు పెంపెలెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇన్నిటికి మాకు జింకల బెడద అనేది చిత్రంగా ఉంది సార్. ఈ చిత్రంగా ఉంది. ఎవరు వీడియో చేయలేదు, నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ బాధ తడలాగా చేస్తున్నాను. ఒక్కసారి మన జింకలు సార్ ఒక 70-80 ఉంటాయి సార్. 70-80 ఉంటాయి. అవి అసలు చెప్పుకోనికి రాదు సార్, అట్లా ఉంటాయి జింకలు. అవి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు పత్తి తినేసాము. పత్తి కొద్దిగా పెద్దగా అయింది, వాటిని వదిలేసినవి. ఇప్పుడు మిరప వేసినారు. ఎకరా 2 ఎకరాలు అలా వేసుకున్నారు. ఇది ఇప్పటికి పోయిన నెల 7వ తారీఖు పడిన వర్షము ఇప్పుడు వరకే వర్షం లేదు. మాకి వర్షం లేదు, ఎలా చేయాలని మా బాధ వర్ణాతీర్థం ఉంది. కాకపోతే ఈ జింకల బెడద మళ్ళీ ఎక్కువ ఉంది. ఇది వేసినాను 1/2 ఎకరా మిరప. ఈ 1/2 ఎకరాలోన మొత్తం వేసి పెట్టినాయి. కావాలంటే చూడండి. మేము అబద్ధం చెప్తాం అనుకుంటారు సార్ వాళ్ళు. చూడండి. తినేసినవి అర్థం కాదు. దయచేసి మీరు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎలాగైనా అలాగా కాపాడతారని కోరుచున్నాం సార్ మిమ్మల్ని. ఎందుకంటే ఈ జింకలది చాలా బాధ, అంటే ఈ చెప్పు లేకుండా బాధ సార్. చూడండి దయచేసి. ఈ లోకేష్ సార్, ఈ చంద్రబాబు సార్, ఈ పవన్ సార్, మీరు దయచేసి ప్రభుత్వం చూడండి సార్. ఎందుకంటే ఈ జింకలు అనేది ఎక్కడ పెద్ద అడవిలోన అక్కడ వదిలేయాలి సార్. ఈ పంట పొలాల మీద వదిలేసినారు. మరి అవి వచ్చినావో మనకైతే ఎరకలేదు కాదు. కాకపోతే మీకు దయచేసి పుణ్యం వస్తుంది. ఈ రైతులది ఈ బాధ ఒకటి తీరండి సార్. మా ఊరికి ఈ బాధ అనేది అస్సలు చెప్పలేని బాధ ఉంది సార్. చూడండి దయచేసి. అలాగా వీటిని పట్టేసుకొని పెద్ద అడవిలో ఏడిసాను సార్. మీకు పుణ్యం వస్తుంది. ఈ రైతుల్ని అలాగా కాపాడిన వాళ్ళు అవుతారు సార్. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, ఈ బాధ అంటే 1/2 ఎకరా వేసుకున్నా. నాకు ఇంత బాధ ఉంది. వర్షం లేదు. ఇప్పుడు 10 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా వేసుకున్న వాళ్ళది ఇప్పుడు 40-50 జింకలు పట్టికేసి అవి ఒక 2-3 రోజుల్లో తినేస్తున్నవి. వాళ్ళ బాధ ఇత్తనాలదేమి, ఆ గేళాలదేమి, కూలీలదేమి, కొలుపులేమి, నెలుపులేమి, ఆ బాధ వాళ్ళ పడుతుంటే ఈ జింకలు వచ్చి మొత్తం కొట్టేస్తావి. ఏమేమి మిగిలివు ఏం సార్. ఆ పోయిన చెట్టుని మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలంటే మాకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? మీరే దయచేసి చూడండి. ఇప్పటికి వర్షం పైకేసి 60 రోజులు పైన అయిపోతుంది. వర్షం లేదు. కాకపోయినా ఆ వర్షం లేకుండా దాంట్లో ఉండి ఒక చెట్టు కానీ ఉండాలి దేవుడు అనుకుంటే అది కూడా నోటికి రాకుండా ఈ జింకలు అనేది తెగ మెచ్చేస్తున్నవి. మీకు మొక్కి చెప్తున్నాను సార్. అలాగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఈ వీడియో అనేది అందరికీ మన అధికారులకి చేరవేయాలని మళ్ళీ కోరుచున్నాను. దయచేసి ఎలాగైనా చూడండి సార్. ఇవి చెప్పుకుంటే మాకు ఏడిచే కన్నీళ్ళు తప్పితే ఏం మిగిలిలేదు సార్. ఇప్పుడు ఈ వర్షం ఇంకా 4 రోజులు రాకపోతే మేము గుంటలు కట్టుకోవాలి సార్. నిజంగా చెప్పాలంటే గుంటలు కట్టాలి. గుంటలు అంటే ఏమి, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ అంతా జమ చేసుకొని 1 గంట మూటలు ఎత్తి పెట్టుకొని మళ్ళీ పోవాలి తెలంగాణ, గుంటూరు, ఇక బెంగళూరు, హైదరాబాదు, బొంబాయి, పూణే పోవాలా. వాళ్ళు వెట్టి శాఖలు చేసుకొని చంపి సావుగడికి ఇంటికి పంపిస్తారు. 50 ఏళ్ళు బతికేవాడు ఒక 3 నెలలకి చచ్చిపోయేదంత సావు వస్తుంది. ఈ చేనులో పడదమా బాధ, అక్కడ పోయి పని చేసి ఆ బాధ పడదమా. దయచేసి జింకల బాధ ఒకటి మాకు తీరండి సార్. మీకు పుణ్యం వస్తుంది.